రేపు రాత్రి 12 గంటల తర్వాత కన్యా రాశి వారి జీవితంలో కలలో కూడా ఊహించని మార్పులు ఆ శివయ్య అనుగ్రహంతో వీరికి అదృష్ట యోగం కలగబోతుంది. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర నక్షత్రపు 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వీరందరూ కూడా కన్యా రాశి జాతకులుగా ఉంటారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశికి చెందినటువంటి వారికి వీరు చాలా ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు, సిస్టమేటిక్గా ఉంటారు. పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని వీరు ఎప్పుడూ చూస్తూ ఉంటారు. వీరికి ఈ సమయంలో కష్టానికి తగిన ఫలితాలు కలుగుతాయి. ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గుర్తింపు దక్కుతుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. వివాదాల్లో తలదూర్చకండి. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సున్నితంగా వ్యవహరించినట్లయితే అన్నీ కూడా సర్దుకుంటాయి. సూర్య ప్రార్థన మీకు శుభప్రదం. మీకు బంధుప్రీతి కలుగుతుంది. కీలకమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం మీకు అందుతుంది. ఈశ్వర సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి భాగస్వామ్యులను తమ చేతిలో పెట్టుకునేందుకు వీరు అధికంగా శ్రమిస్తారు. ఆ విషయంలో సక్సెస్ అవుతారు. సమాజంలో ఈ రాశి మహిళలు పురుషుల కంటే ఎప్పుడూ కూడా ముందే ఉంటారు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరికి ఇప్పటి వరకు కూడా వీరు ఏవైతే సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారో ఆ సమస్యల నుండి వీరికి పూర్తి విముక్తి అయితే లభిస్తుంది. వీరు కోరుకునే జీవితం అయితే వీరికి కలుగుతుందండి. అంతేకాకుండా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎప్పుడూ కూడా తేలికగా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. చాలా మృదువైన మనస్సును కూడా వీరు కలిగి ఉంటారు. ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి కూడా లోనవుతూ ఉంటారు. పెద్ద పెద్ద కార్యక్రమంలో వీరు స్వయంగా ప్రారంభిస్తారండి. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం బలము కూడా వస్తుంది. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస వీరికి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి అవకాశం ఏదైనా వచ్చినా సరే దానిని వదలకుండా ఎప్పుడు కూడా వీరు సద్వినియోగం చేసుకుంటూ ఉండే గుణం అయితే కలిగి ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్ కావ్య రచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకులలో, కోశాగారంలో, సహకార శాఖల్లో వీరు సాధారణంగా రాణిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలనే గడసరితనము కూడా వీరిప్పుడు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు: ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపుని ధరించాలి. హస్త నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి. చిత్త నక్షత్ర జాతకులు పగడాన్ని ధరించాలి. కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం చేత శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారండి. చూసారు కదా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.